హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి క్విజిన్ వ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి నేను ఈ తేనె పెట్ట గురించి అయితే మిమ్మల్ని అడగబోతున్నాను. అలాగే నేను మార్నింగ్ మా పాపని స్కూల్లో వదిలేసి ఇంటికి అయితే వస్తూ ఉన్నాను. మా పాపకి ఇంకా టైం అయిపోతుంది అనేసి ఫాస్ట్గా తీసుకెళ్తున్నాను స్కూల్కి. అప్పుడు వచ్చేసి నన్ను మేడం తేనుంది తీసుకోండి చూద్దురండి అని పిలుస్తున్నారు. వస్తాను, పాపను వదిలేసి వస్తాను అనేసి మా పాపను స్కూల్లో వదిలేసి మళ్ళీ రిటర్న్లో వచ్చినప్పుడు కొంచెం చూడొచ్చు కదా అనేసి చూస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి తేనె పెట్టె. ఇక్కడే ఒక పెద్ద బాదం చెట్టు ఉంది. ఆ బాదం చెట్టుకి తేనె పెట్టె ఉన్నిందంట. ఇంకా దాన్ని తీసేశారంట. తీసేసి ఈ విధంగా బకెట్లలో వేసుకున్నారు. అలాగే పక్కన కూడా ఆకులు వేసి పక్కన కూడా పెట్టారు. అది వచ్చేసి వాళ్ళు తెచ్చుకునిందంట, ముందుదంట. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ముందుదంట వాళ్ళు తెచ్చుకునింది. ఈ 2 బకెట్లలో ఉంది కదా, అది వచ్చేసి ఇక్కడ ఒక బాదం చెట్టు ఉంది పక్కనే. అది అక్కడ నుంచి తీసారంట. నేను ఆ రూట్లో వెళ్ళాను కానీ అంత పెద్ద గమనించలేదు. తర్వాత అయితే కనుక ఆ బాదం చెట్టుకు ఇంత ఎక్కువ తేనె ఉంటుందా అనేది నా డౌట్. కానీ ఈ డౌట్ ఏమన్నా అందరికి ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ అక్కడ ఉన్న వాళ్ళకి. కానీ అక్కడున్న వాచ్మ్యాన్ ఇంకా వేరే అన్న వచ్చేసి లేదు ఇప్పుడే తీశారు, మేము కూడా చూసాము అని అయితే అన్నారు. చూడండి, ఈ గిన్నెకు ఉన్న తేనె వచ్చేసి 7 కేజీలంట. చూడండి ఎంత వెయిట్ ఉంటుందో కదా. హనీ వచ్చేసి తిక్కుగా ఉంటుంది కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటుందేమో. చూడండి, వాళ్ళు అలా క్లాత్లో వేసి ఇలా పిండుతూ ఉంటే ఎంత ఎక్కువ వచ్చేస్తుంది. అసలు నేను నా లైఫ్లో ఇంతవరకు డైరెక్ట్గా ఇది డైరెక్ట్గానే చూసానులేండి. అది తెంపి అది రియల్గా మా తోటలల్లో మళ్ళల్లో చేళ్లల్లో ఇక్కడ చెట్లకు ఉంటుంది కదా, హనీ అయితే తీశారు. కాకపోతే ఇంత ఎక్కువ ఎప్పుడు చూడలేదు మా రియల్ లైఫ్లో అయితే కనుక. ఇక్కడ పట్టే వాళ్ళ దగ్గర అయితేనే ఇంత ఎక్కువ క్వాంటిటీ అయితే చూస్తున్నాము. కొంచెం ఒక క్యారీకి, ఒక కప్పుకు, ఒక చిన్న గ్లాస్కే దొరుకుతుంది. ఊర్లలో అయితే కనుక ఇంత ఎక్కువ అయితే దొరకదు. ఆ హనీ అయితే చాలా బాగుంటుంది, అసలు నార్మల్గా ఉండదు. ఈ హనీ వచ్చేసి చూడండి, ఇక్కడ చూసారు కదా, ఇందాక ఒక చెట్టు చూపించాను బాదం చెట్టుకి. అక్కడ అగ్గి పెట్టి పొగ కూడా వెళ్తుంది. ఆ పొగ అగ్గిపెట్టి తేనెపెట్టి అయితే తీసారంట. ఇంకా నన్ను అయితే క్యారీ తెచ్చుకోపోండి అని చెప్పారు. కేజీ వచ్చేసి 700-800 చెప్పారు. సరే అనేసి నేను కొంచెం ఇంటికి అయితే తీసుకొచ్చాను, టేస్ట్ చేపిద్దాము ఇది రియలా ఫేకా అనేసి. అంత ఎక్కువ క్వాంటిటీ వస్తుందా ఫ్రెండ్స్? మీకేమన్నా తెలిస్తే చెప్పండి, నాకైతే కొంచెము డౌటే. అంటే వాళ్ళు ఏమన్నా పాకం కలుపుకొని వచ్చి దాంట్లో తేనె పెట్టె వేసి మిక్స్ చేసి కలపడం, సంథింగ్ వెంట్ రాంగ్ ఉండొచ్చేమో నా ఇంటెన్షన్. తేనె పెట్టె తొక్కు ఉంటుంది కదా, అది పడేయచ్చు కదా, వాళ్ళు అలాగే ఎందుకు పెట్టుకున్నారు, అది కూడా ఒక డౌట్. తర్వాత అయితే మా ఇంట్లో ఆల్రెడీ తేనె అయితే ఉంది కాబట్టి నేనైతే తేనె కొనలేదు. టెస్టింగ్కి అయితే కొంచెం తీసుకొచ్చాను. చాలా స్వీట్గా ఉంది. నాకైతే అంటే హనీ మొత్తం కూడా ఒకే రకంగా ఉండదు టేస్ట్, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. సన్ఫ్లవర్ పండిస్తారు కదా, ఆ ఏరియాలో దానివల్ల వచ్చే తేనె ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్. అసలు దానికి మించిన టేస్ట్ ఎక్కడ దొరకదు నాకు తెలిసి. తర్వాత వచ్చేసి టౌన్లలో ఉండేది కాబట్టి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది టేస్ట్, అది కామనే. నాకైతే చాలా స్వీట్గా అనిపించింది. రియలిస్టిక్ తేనె అదే విలేజ్లలో కొంచెం దొరికినప్పుడు ఉండే టేస్ట్ అయితే నాకు ఇక్కడ కనిపించలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ తేనె పెట్టె గురించి మీకు ఏమైనా అవగాహన ఉంటే కొంచెం కామెంట్లో చెప్పండి. ఎవరైనా నెక్స్ట్ టైం ఫేస్ చేసేవాళ్ళు, కొనుగే వాళ్ళు తెలుసుకుంటారు కదా. అంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.